హాయ్. మీ పేరు? హరినాథ్. హరినాథ్. ఎక్కడి నుంచి? మాదాపూర్. మాదాపూర్. ఓకే. నేటివ్ ఎక్కడ? కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే. సో 2025 అయిపోవస్తుంది కదా. సో ఈ ఇయర్లో మీరు చేయాలనుకున్న పనులు అవ్వని పనులు ఏంటి? సో గర్ల్ ఫ్రెండ్ 2025లో లేదు. ఈ 2026లోనే మన సెట్ అవుతారని చూస్తున్నాను. ట్రై చేస్తున్నారు మీరు ఏమన్నా? ట్రై చేస్తాను కానీ కనెక్ట్ అవ్వట్లేదు. కరెక్ట్ అవుతున్నారు. ఎంతమంది ట్రై చేశారు? ఇంతవరకు ఎవరిని చేయలేదు ఫస్ట్. ఓకే. సో ఎలా ఉంటే ట్రై చేస్తారు మీరు? ఇలా ఏం లేదు, నచ్చితే చాలు అంతే. ఓకే. సో ఈ 2025లో ద బెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంతే. 2026లో అది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఓకే. మరి సాడెస్ట్ మూమెంట్ ఏంటి ఈ ఇయర్లో? సాడెస్ట్ మూమెంట్? కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు. ఓకే. సో మరి 2026 ఎలా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు? 2025లో ఏదైతే నాకు ఇబ్బంది పెట్టావో ఈ 2026లో లేకుంటే బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి. కావాలి. ఓకే. పెళ్లి ముఖ్యం మిగులు అంటారా? పెళ్ళి ఇప్పుడే కాదు, టైం ఉందని. సో హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సెస్ కదా, గర్ల్ ఫ్రెండ్ ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? అది చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్న పని అది. సో ఫస్ట్ డబ్బులు సంపాదించి తర్వాత దాని మీద ఓకే. ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. ఇప్పుడున్న యూత్కి ఏం సజెషన్ ఇస్తారు ఒకవేళ? ఫస్ట్ సెటిల్ అవ్వండి, తర్వాతనే ఎవరైనా జోలికి వెళ్ళండి. హ్యాపీ న్యూ ఇయర్, ఐ లవ్ యూ. హాయ్ హాయ్. హలో మేడం, మీ పేరు? నిఖిలేష్. ఓకే. ఎక్కడి నుంచి మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే అంబర్పేటలో ఉంటాము. ఓకే. ఓకే. సో ఈ 2025లో ద బెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? బెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయండి. అండ్ 2025లో నేను పర్సనల్గా చూసుకుంటే బెస్ట్ సోషల్ వర్కర్ అదొకటి అవార్డు తీసుకున్నాను. సో అదొకటి. అండ్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో చాలామందికి హెల్ప్ చేశాను, నాతోనే అయింది. సో అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే. సాడెస్ట్ మూమెంట్ ఏంటి ఈ ఇయర్లో? సాడెస్ట్ మూమెంట్ అంటే ఇంకా కొన్ని అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. సో చెప్పాలి, కొన్నైనా సరే. అంటే చిన్న చిన్న ఇష్యూస్ దాంట్లో అబద్ధాలు మాట్లాడడం అట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. సో అన్నీ కూడా రిపీట్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. సరే, ఈ 2025 నుంచి ఏం నేర్చుకున్నారు బాగా మీరు? డబ్బులు ఎలా కమాయించాలో నేర్చుకున్నాను. ఓకే. వెరీ షార్ట్ టైంలో ఎలా కమాయించాలి, లైఫ్ని ఇంకా ఎట్లా రూల్ చేసుకోవచ్చు. సో మనకంటూ ఒక ఓన్గా ఏముండాలి, సో అట్లాంటివన్నీ తెలుసుకోవడం జరిగింది. సో అవే ప్లాన్లలో ఉన్నాను. నెక్స్ట్ 2026లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్, ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. గోల్స్ డ్రీమ్ లేకపోతే లైఫ్ వేస్ట్ ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ నుండి అంత పెద్దగా పట్టించుకోలేదు, కానీ 2026లో మాత్రం మనకంటే ఒక సొంత ఇల్లు ఉండాలి. సో ఇట్లాంటి గోల్స్ పెట్టుకొని వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మరి న్యూ ఇయర్ కూడా దగ్గరకు వస్తుంది కదా, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది యూత్? నార్మల్గా న్యూ ఇయర్ అనగానే అందరూ 31st నైట్ అండ్ డ్రింకింగ్ దీని గురించే ప్లాన్ చేశారు. కానీ మా వరకు మేము మాత్రం ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువ ఫ్రీ అవుతాం. ఎందుకంటే ఇంట్లో మంచిగా ఉంటేనే బయట మంచిగా ఉంటాం అని చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రీమ్, ఒక గోల్ని పెట్టుకొని, సో ఇన్ని సంవత్సరాలు చేయలేంది ఈ ఇయర్లో కూడా మనం ఏదైనా సాధించకపోతే వేస్ట్ అవుతుంది. అదే జాబే కానీ, ఒక సొంత కొంచెం ఇల్లే కానీ, ఒక జాగానే కానీ, మనకంటూ ఒక ఐడెంటిటీ రావడానికి ట్రై చేయడానికి చూడండి. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. 2025 అయిపోవస్తుంది కాబట్టి ఈ ఇయర్లో ది బెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఏం లేదు, ఎప్పటిలాగానే ఉంది నార్మల్. బెస్ట్. మీరు ఎక్కడ ఉంటారు? మీరు సొంతూరు ఎక్కడ? నిర్మల్. ఓకే. సో ఇక్కడ ఇన్స్టిట్యూటా? ఇన్స్టిట్యూట్, ఆచార్య ఇన్స్టిట్యూట్ మాది, ఐటీ. సో ఏంటి కోర్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా? లేదు, అంటే అన్న వాళ్ళది ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ అక్కడ ఉంటా అన్న వాళ్ళు. మార్కెటింగ్ చేస్తారా? ఓకే, అవును. ఓకే. సో ఈ 2025లో సరే ఊరు నుంచి వచ్చారు కదా, చాలా మంది ఊరు నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు, మనం అలా అవ్వాలి, ఇలా బిల్డ్ చేసుకోవాలి కెరియర్ అని. అలాగే ఈ 2025లో మీకు ఎలా ఉంది కెరియర్ ప్రకారంగా? కెరియర్ ప్రకారం అంటే ముందంటే ఖాళీ ఉండేది, ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చాక నేర్చుకొని కొద్దిగా సెటిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. సో 2025లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ముందు ఖాళీ ఉండే, ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నామని చెప్పగలుగుతాం. ఓకే. మరి
సాడెస్ట్ మూమెంట్ ఏంటి? ఆడేం లేదు, హ్యాపీనే ఉంటాం ఇప్పుడు, ఎంజాయ్, ఫ్రెండ్స్ ఉంటారు యాక్చువల్లీ. మరి ఈ 2025లో మీరు చేయాల్సిన పనులు ఏమన్నా మిగిలి ఉంటే 2026లో చేయాలనుకుంటున్నవి ఏంటివి? అలా నేను ఎప్పుడు అనుకోను, అంటే చెయ్యాలి కదా, చెయ్యాలి అని అనుకుంటే చేయలేం, ఏమనిపిస్తా చేస్తున్నా వెళ్ళిపోవాలి అంతే లైఫ్. సరే అయితే చెప్పండి, 2026 రెజల్యూషన్స్ ఏంటి మీవి? ఖచ్చితంగా చెప్పాలి. ఏం లేదు అలా ఎందుకు అలాగా? అనుకోవద్దు, మనం అనుకుంటే జరగవు. గో విత్ ద ఫ్లో అంటారు. అంతే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరికి. గర్ల్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళకి చెప్పాను, అందరికి చెప్పాలి. ఇది పాయింట్. ఎంతమంది ఉంటే అంతమంది. లాస్ట్ అన్ని పని చేద్దాం 2025 నుంచి. గర్ల్ ఫ్రెండ్స్ అద్దులే అయ్యా, చాలు ఇక. వాట్స్ యువర్ నేమ్? My name is M. Zahir Khan. సారీ. M. Zahir Khan, ఓకే ఓకే. సో ఎక్కడ నుంచి మీరు? Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్. నైస్ నైస్. సో 2025 అయిపోతుంది. 2026 లో కూడా మనం అడుగు పెట్టబోతున్నాం ఇంకో 2 days లో. సో మరి ఈ ఇయర్ లో ది బెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? నాదా బెస్ట్ మూమెంట్ అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసిన, ఏది చేస్తే మంచిది, ఎవరితుంటే బాగుంటుంది అన్నీ తెలుసుకున్నా. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింక్ అలా? లేదు అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కాదు. అమ్మాయిలా? లేదు అంటే లేజీగా ఉండడం, లేజినెస్. ఓకే. అంటే మన లేజినెస్సే మమ్మల్ని చాలా వెనకాల పెడుతుంది. అది వదులుకొని కొంచెం హార్డ్ వర్కింగ్, ఎప్పుడు చదవలేనిది ఎప్పుడు చదివేది మొదలుపెట్టేది, అట్లా అనిపి మళ్ళా మంచి హెల్తీ ఫుడ్ తినేది, అట్లాంటి ఇట్లా. సో ఈ 2025 లో ది బెస్ట్ మూమెంట్ అండి మీ లైఫ్ లో? అంటే నాకు కొన్ని కొత్త ఫ్రెండ్స్ దొరికిండ్రు, అదే నా బెస్ట్ మూమెంట్. అమ్మాయిలా అబ్బాయి? అబ్బాయిలు ఎవరు, ఒక అన్న దొరికిండు, ఆయన పేరు ఏం పేరు? సాయి అన్న. ఓకే. ఇన్స్టిట్యూట్ లోనా? ఇన్స్టిట్యూట్లో దొరికిండు, అదే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్. ఈ సాయానికి చెప్పాలంటే ఏం చెప్తావు ఒక మాటలో? ఏం చెప్తా, ఐ లవ్ యూ బ్రదర్ అంట, అంతే. అంతేనా? ఓకే. ఐ లవ్ యూ సో మచ్ అంట. మరి 2020 అదే ఈ 2025 లో ద సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంటా అంటే ప్రస్తుతానికి ఏం లేదు, ఇల్లు వదిలేసి ఇక్కడ దూరంగా ఉన్నాము, అదే కాక చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినాము, సెలెక్ట్ అవుతలేము, అదే సాడెస్ట్ మూమెంట్. ఓకే. సో మరి 2025 లో చేయాల్సింది ఏమన్నా మిగిలిపోయి ఉంటే 2026 లో ఫస్ట్ చేసే పని ఏంటి? ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదండి, జాబ్ దొరికిన తర్వాత ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే రియాలిటీకి మ్యాచ్ అయితే లేవు ఎక్స్పెక్టేషన్స్. నేను చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకొని బయటకు వచ్చిన, ఏం రియాలిటీకి మ్యాచ్ కాలేదు, దానికి రివర్స్ అయిపోయింది అంతా. అందుకు ప్రస్తుతానికి నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ విల్ మేక్ యూ సో డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే 1% కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది అవ్వదు, అది రియాలిటీలో అవ్వదు. అందుకే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్తాను. ఓకే. 2026 రెజల్యూషన్స్ ఏంటి మరి? 2026 ఏం లేదు, మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడం. మనం ఏ దాంట్లో ఎన్నుకున్నామో అది ఇంప్రూవ్ చేసుకోవడం, కానీ ఫస్ట్ డిస్ట్రాక్షన్ వదిలేదు. ఓకే. మొబైల్ పెద్ద డిస్ట్రాక్షను, మనం అనుకుంటాం కానీ ఏమి చేయము, అది మార్చుకుంటే చాలు.